హాయ్ వెల్కమ్ టు లా ప్రపంచం. మీరు లాయర్ అవ్వాలనుకుంటున్నారా? ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకోసమే. లా సెట్ దగ్గర నుంచి ఏఐబిఈ రాసి క్వాలిఫై అయ్యి లాయర్గా అవ్వాలి అంటే ఎలా ప్రాసెస్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తూ ప్రైవేట్గా ఎల్ఎల్బి చేయొచ్చా, ఎల్ఎల్బి చేస్తే ప్రైవేట్గా అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యి ప్రాక్టీస్కి వెళ్ళొచ్చా, ఇప్పుడు ఉన్నటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఏం చెప్తోంది అనేది కంప్లీట్గా చెప్తా. మీరు ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నారు, లాయర్ అవ్వాలనుకుంటున్నారు, దానికి ప్రాసెస్ ఏంటి? ఎల్ఎల్బి 5 years కోర్స్ ఉంటుంది, ఎల్ఎల్బి 3 years కోర్స్ ఉంటుంది. ఎల్ఎల్బి 5 years కోర్స్ చేయాలి అనుకుంటే ఇంటర్ చేస్తే సరిపోతుంది. దాని త్రూ మీరు 5 years ఎల్ఎల్బి చేయొచ్చు. డిగ్రీ ఉంది మీ దగ్గర, 2 ఏళ్ళు ఎందుకు ఎక్స్ట్రా చదవడం అనుకుంటే 3 years ఎల్ఎల్బి చేయొచ్చు. మీరు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఎల్ఎల్బి చేయడానికి ఎవ్రీ ఇయర్ లా సెట్ అని పడుతుంది. ఆ సెట్కి అప్లై చేసి ఎగ్జామ్ రాసి మీరు క్వాలిఫై అయితే కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీకు ఒక కాలేజ్ని అలొకేట్ చేస్తారు. సో ఆ కాలేజ్లో మీకు సీట్ వస్తుంది. అక్కడ మీరు పలానా కాలేజ్లో సీట్ వస్తుంది కదా, అక్కడ మీరు జాయిన్ అయ్యి ఎల్ఎల్బి చేయొచ్చు. ఒకవేళ సీట్ రాకపోతే ఎలాగా? మేనేజ్మెంట్ కోటా ఉంటుంది ఎవ్రీ కాలేజ్లో కూడా. సో ఫీజు అదంతా డీటెయిల్స్ మాట్లాడుకొని మీరు డైరెక్ట్గా వెళ్ళి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వచ్చు. 5 years వాళ్ళకైతే 10 సెమిస్టర్స్ ఉంటాయి. 3 years వాళ్ళకైతే 6 సెమిస్టర్లు ఉంటాయి. ఇయర్కి 2 సెమిస్టర్స్. కాలేజ్లో జాయిన్ అయ్యారు, కాలేజ్లో ఇంటర్నల్స్ అని ఉంటాయి. అవి రాసిన తర్వాత మీరు సెమిస్టర్కి రాయగలరు. 5 years ఎల్ఎల్బి అయినా 3 years ఎల్ఎల్బి అయినా ఫైనల్ సెమిస్టర్ ఉంటుంది కదా, అక్కడ మీకు ప్రాజెక్ట్ వర్క్ అని, మూట్ కోర్ట్ అని, లీగల్ క్యాంప్స్ అని ఉంటాయి. ఈ సెమిస్టర్స్ అన్నీ, ఈ ప్రాసెస్ అంతా దాటుకొని వస్తే మీరు క్వాలిఫై అయినట్టు, ఎల్ఎల్బి పాస్ అయినట్టు. అప్పుడు ఏంటి? ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తారు. సెమిస్టర్స్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది యూనివర్సిటీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రొవిజనల్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మీకు ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుద్ది. ప్రొవిజనల్ తీసుకున్న వెంటనే మీరు హైకోర్టులో ఎన్రోల్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. అక్కడ ఎన్రోల్మెంట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు కావాలంటే ఒరిజినల్ డిగ్రీ కూడా వెంటనే అప్లై చేసుకోవచ్చు. 1 year తర్వాత గ్యాప్ ఇచ్చి అప్లై చేసుకోవచ్చు. ఓడీకి మీరు యూనివర్సిటీలో సమ్ ప్రాసెస్ ఉంటుంది, అదంతా ఫినిష్ చేసి మీరు ఓడీ మీకు ఇంటికే పంపిస్తారనమాట. ఎన్రోల్మెంట్ కూడా చాలా ప్రాసెస్ ఉంటుందండి. అయితే ప్రైవేట్గా ఎల్ఎల్బి చేయొచ్చా? కొన్ని యూనివర్సిటీస్ ప్రైవేట్గా కూడా ఎల్ఎల్బి చేయొచ్చు అని చెప్పి ఎలో చేస్తుంది స్టూడెంట్స్ని. వారికి ఎన్రోల్మెంట్ చేసుకునే హక్కు ఉంటుందా? ఎన్రోల్మెంట్ అయితే వాళ్ళకి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవుతుందా? ఎవరైతే ప్రైవేట్గా డిస్టెన్స్లో ఎల్ఎల్బి చేస్తారో వారికి ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్ ప్రకారం అడ్వకేట్ బార్ అసోసియేషన్లో ఎన్రోల్ చేసుకునే హక్కు లేదు, వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి అర్హులు కాదు అని రీసెంట్ గైడ్ లైన్స్లో పేర్కొన్నారు. ఎవరైతే కనీసం 5 గంటలైనా రోజు కాలేజ్కి వెళ్ళి క్లాసెస్ అటెండ్ అవుతారో వారికి మాత్రమే అడ్వకేట్ బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ఎన్రోల్ చేసుకునే హక్కు ఉంటుందని చెప్పి రీసెంట్ గైడ్ లైన్స్ పేర్కొన్నాయి. మరి మీరు చెప్పారు కదా యూనివర్సిటీసే ఎలో చేస్తున్నాయి స్టూడెంట్స్ని లా చేయడానికి అని ప్రైవేట్లో. వాళ్ళని ఎందుకు ఎలో చేస్తుంది అంటే కొంతమందికి చదవాలనే కోరిక ఉంటుంది, కంటిన్యూస్గా చదువుతూ ఉంటారు, డిగ్రీస్ మీద డిగ్రీస్ చేస్తూ ఉంటారనమాట. ఎవరికైతే లా చదవాలి, లా తెలుసుకోవాలని స్వతహాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, వారికి మాత్రమే ఆ ఛాన్స్ ఉంది. అండ్ వారు ఓన్లీ వాళ్ళ రెజ్యూమ్లో పెట్టుకోవడానికి మాత్రమే ఆ డిగ్రీ పనికొస్తుంది. మాకు ఇన్ని డిగ్రీస్ ఉన్నాయి అని పేరు పక్కన పెట్టుకోవడానికి మాత్రమే అలా ప్రైవేటు డిస్టెన్స్లో చేసిన లా పనికొస్తుంది. అంతకు ముందైతే నైట్ టైం కూడా కాలేజెస్ కండక్ట్ చేసేవారండి ఎంప్లాయీస్ కోసం. బట్ ఇప్పుడు ఆ సిస్టమ్ అయితే, ఆ కాలేజెస్ అయితే లేవు. లా సెట్ రాసాం, ప్రొవిజనల్ వచ్చేసింది, హైకోర్టులో ఎన్రోల్ అయిపోయాం. తర్వాత ఏంటి? హైకోర్టులో మనం ఎన్రోల్ అయినప్పుడు మనకి టెంపరరీ లైసెన్స్ ఒకటి ఇస్తారు. మీరు ఏ కోర్టులో అయితే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో ఆ కోర్టులో ఈ లైసెన్స్ని చూపించి అక్కడ మీరు మెంబర్షిప్ తీసుకోవాలి. అప్పుడు మీరు జూనియర్గా జాయిన్ అవ్వచ్చు, కోర్టు సెషన్స్కి జాయిన్ అవ్వచ్చు, చూడొచ్చు అనమాట. ఎవ్రీ ఇయర్ మనకి ఏఐబిఈ నోటిఫికేషన్ పడుతుంది, ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్. ఈ ఏఐబిఈకి మన దగ్గర టెంపరరీ లైసెన్స్ ఉంది కదా, అలా లైసెన్స్ పొందిన వాళ్ళు మాత్రమే ఈ ఏఐబిఈ ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవాలి. చేసుకొని పలానా డేట్లో ఎగ్జామ్ పెడతారు, ఆ ఎగ్జామ్ రాసేసి మనం క్వాలిఫై అయితే ఆ తర్వాత సిఓపి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఏఐబిఈ ఎగ్జామ్ రాసిన తర్వాత మనకి క్వాలిఫై అయ్యామా లేదా అని రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత వాళ్ళకి కొన్ని నెలలకి లేదా సంవత్సరానికి 6 నెలలకి అట్లా మనకి సిఓపి అనేది రిలీజ్ చేస్తారు, సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ అంటాం. దానినే పర్మనెంట్ లైసెన్స్గా కూడా పిలుస్తాం. ఈ పర్మనెంట్ లైసెన్స్ మనకు వస్తే అక్కడ నుంచి మనం కేసెస్ టేకప్ చేయొచ్చు, క్లయింట్స్ని రిప్రజెంట్ చేయొచ్చు కోర్టులో. హైకోర్టులో మనం ఎన్రోల్ అయిన దగ్గర నుంచి 2 ఏళ్ల లోపల ఈ ఏఐబిఈ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. మనకి హైకోర్టులో ఇచ్చే టెంపరరీ లైసెన్స్ 1 yearకి మాత్రమే ఇస్తారు. ఆ తర్వాత 1 year తర్వాత ఆ లైసెన్స్ని మనం మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి రెన్యువల్ చేయించుకోవాలి. స్టూడెంట్ నుంచి లాయర్గా ఎలా అవ్వాలి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. లా సెట్, సెమిస్టర్స్, ప్రొవిజనల్, ఓడి,
టెంపరరీ లైసెన్స్, ఎన్రోల్మెంట్, ఏఐబిఈ ఎగ్జామ్. మనకి సిఓపి రిలీజ్ అయిన తర్వాత హైకోర్టు మనకి డైరెక్ట్గా ఇంటికి పంపిస్తుంది. బట్ సిఓపి రిలీజ్ అయిన తర్వాత మనం డిక్లరేషన్ అనేది హైకోర్టుకి పంపించాలన్నమాట. 250 రూపీస్, 270 రూపీస్ అలా చలానా ఉంటుంది. అది పే చేసి హైకోర్టుకి పంపిస్తే వాళ్ళు మనకి ఇంటికే డైరెక్ట్గా ఇలాంటి సర్టిఫికేట్స్ పంపిస్తారు. ఇవి హైకోర్టు నాకు పంపించినటువంటి పర్మనెంట్ లైసెన్స్ అనమాట. మీకు అర్థమైందా? మరి ఎవరికైనా ఎల్ఎల్బి చేయాలనుకుంటున్నట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు దీనికి రిలేటెడ్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కమెంట్ చేయండి. మీ కమెంట్ వేరొకళ్ళకి యూజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఓర్పు, కష్టపడే తత్వం నీదైతే అదే నీ విజయానికి తొలిమెట్టు. సత్యమేవ జయతే.